Hi friends, welcome back to our channel TET and DSC Network. మన ఛానల్లో తెలంగాణ టెట్ ఇంకా డిఎస్సి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ అనేది యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్నా. సో మనకి మార్కెట్లో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మెటీరియల్ చాలా తక్కువ అవైలబుల్లో ఉంది, అవునా? సో నేను అన్ని సబ్జెక్ట్స్ యొక్క కంటెంట్ వీడియోస్ ఇంగ్లీష్ మీడియంలోనే చేసి ప్రతి ఒక్క పాయింట్ మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ఒక్కసారి మీరు మన ఛానల్ విజిట్ అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది, ఓకేనా? సో నేను అన్ని క్లాసెస్ కూడా ఫ్రీగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. సో నాకు మీ ఎంకరేజ్మెంట్ అండ్ మీ సపోర్ట్ కూడా చాలా అవసరం, ఎక్కువ మందికి మన వీడియోస్ అనేది యూజ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవ్వాలంటే. సో దానికి మీరు ఏం చేయాలంటే వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి, ఓకే? సో చాలా వరకు ఎక్కువ మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు. సో ఖచ్చితంగా మీరు వీడియోస్కి లైక్ చేయండి. సో లాస్ట్ వీడియో వచ్చేసి నేను ఈవీఎస్ 5th క్లాస్ యొక్క పార్ట్ 2 అనేది అప్లోడ్ చేసా అండ్ పార్ట్ 2 అండ్ పార్ట్ 1 కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేసా. ఒకసారి మీరు ఆ వీడియోస్ కూడా చూడండి, ఓకే? సో ఇది వచ్చేసి ఈవీఎస్ 5th క్లాస్ పార్ట్ 3 వీడియో. సో ఇందులో 9th లెసన్ నుంచి 12th లెసన్ వరకు ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా కవర్ చేస్తా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది అర్థమవుతుంది, ఓకే? సో 9th లెసన్ వచ్చేసి అట్మాస్ఫియర్ విండ్. సో ఎర్త్ అనేది ఒక టైప్ ఆఫ్ బ్లాంకెట్ తోటి కవర్ అయిపోయి ఉంటుంది. అది ఏం బ్లాంకెట్ అంటే ఎయిర్ అనే ఒక బ్లాంకెట్ తోటి ఎర్త్ అనేది కవర్ అయిపోయి ఉంటుంది. దాన్నే మనము అట్మాస్ఫియర్ అని చెప్పేసి అంటాం, ఓకే? సో ఎయిర్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఎయిర్ హ్యాస్ ఏ ప్రాపర్టీస్ లైక్ ప్రెషర్, వెయిట్ అండ్ వాల్యూమ్, ఓకేనా? ఎయిర్ కి ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి? ప్రెషర్, వెయిట్ అండ్ వాల్యూమ్. సో ఇవన్నీ ప్రాపర్టీస్ కూడా ఎయిర్ కి ఉంటాయి, ఓకే? నెక్స్ట్, అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ని ఏం డిటర్మైన్ చేస్తాయి అంటే ప్రెషర్, టెంపరేచర్, క్లౌడ్స్ అండ్ హ్యూమిడిటీ. ఈ 4 కూడా అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ని డిటర్మైన్ చేస్తాయి, ఓకే? నెక్స్ట్, సో సీజన్స్ మనకి దేని వల్ల వస్తాయి అంటే రివల్యూషన్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ సన్, ఓకేనా? ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరగడం వల్ల రివల్యూషన్ వల్ల మనకి సీజన్స్ అనేవి వస్తాయి. సో మనకి అట్మాస్ఫియర్ లో టోటల్ 5 లేయర్స్ ఉన్నాయి. సో అవేంటి అంటే ఫస్ట్ వచ్చేసి ట్రోపోస్పియర్, ఇందులోనే మనము ఉంటాం, ట్రోపోస్పియర్ లోనే మనం ఉంటాం. సెకండ్ వన్ వచ్చేసి స్ట్రాటోస్పియర్, థర్డ్ వన్ మీసోస్పియర్ అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ థర్మోస్పియర్, ఫిఫ్త్ వన్ ఎక్సోస్పియర్. సో ఈ ప్రతి ఒక్క 5 లేయర్స్ గురించి మనకి సోషల్ లో ఉంటాయి డీటెయిల్ గా. నెక్స్ట్, సో మనకి వింటర్ సీజన్ వచ్చేసి ఎప్పటి నుంచి అంటే నవంబర్ టు ఫిబ్రవరి వచ్చేసి ఏం సీజన్? వింటర్ సీజన్ ఉంటుంది. నెక్స్ట్ సమ్మర్ సీజన్ వచ్చేసి ఎప్పటి నుంచి అంటే మార్చ్ టు జూన్ వచ్చేసి మనకి ఏం సీజన్? సమ్మర్ సీజన్, ఓకే? నెక్స్ట్ రైనీ సీజన్ వచ్చేసి ఏ మంత్ నుంచి అంటే జూలై టు అక్టోబర్ వచ్చేసి మనకి రైనీ సీజన్, ఓకేనా? సో ఈ సీజన్స్ అనేది మీరు నోట్ చేసుకోండి, ఓకే? నెక్స్ట్, సో ట్రాపికల్ రీజియన్స్ అంటే ఇప్పుడు మనకి ఎర్త్ అనేది ఈ విధంగా ఉంటాయి కదా. సో ఈ మిడిల్ లో ఉండేటివన్నీ కూడా మనము ట్రాపికల్ రీజియన్ అని చెప్పేసి అంటాం. ఈ ట్రాపికల్ రీజియన్స్ అనేవి సన్లైట్ ఎక్కువగా తీసుకుంటే అండ్ పోలార్ రీజియన్స్ అంటే ఇక్కడ ఎడ్జెస్ లో ఇక్కడ 2 ఉంటాయి కదా, వీటిని మనము పోలార్ రీజియన్స్ అంటాం. సో పోలార్ రీజియన్స్ కి సన్లైట్ అనేది తక్కువగా వస్తుంది, ఓకే? నెక్స్ట్, ఎయిర్ హ్యాస్ మెయిన్లీ ఎయిర్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ నైట్రోజన్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 78% ఆఫ్ నైట్రోజన్ మన ఎయిర్ లో ఉంటది. అంటే ఎంత అంటే 3/4 పార్ట్, ఓకేనా? నెక్స్ట్ ఆక్సిజన్ వచ్చేసి ఎంత పార్ట్ ఉంటుంది అంటే 1/5 పార్ట్ ఉంటుంది. సో ఈ పర్సంటేజ్ వచ్చేసి 21% ఆఫ్ ఆక్సిజన్ విల్ బి ప్రజెంట్ ఇన్ ఎయిర్, ఓకేనా? సో ఆక్సిజన్ అనేది వాటర్ లో డిజాల్వ్ అవుతుంది. సో అందుకనే ఫిషెస్ అయినా మనము వాటర్ లో ఎప్పుడైనా వెళ్ళినా కూడా మనము ఆక్సిజన్ అనేది తీసుకోగలం, ఎందుకంటే ఆక్సిజన్ అనేది వాటర్ లో డిజాల్వ్ అవుతుంది కాబట్టి, ఓకే? నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి ఎంత పర్సెంట్ ఉంటుందంటే 0.03% అనేది ఎయిర్ లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఓకే? నెక్స్ట్, వాటర్ వేపర్ వచ్చేసి ఎంత పర్సెంట్ ఉంటుందంటే 0.4% ఆఫ్ వాటర్ వేపర్ విల్ బి ప్రెసెంట్ ఇన్ ఎయిర్, ఓకే? నెక్స్ట్, నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎయిర్ లో, మనకి నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నైట్రోజన్ తర్వాత వచ్చేసి ఏముంటదంటే ఆక్సిజన్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్. అంటే ఇది ఒక ఫార్మాట్, ఫస్ట్ నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది, తర్వాత ఆక్సిజన్ అండ్ నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, ఓకే? నెక్స్ట్,
స్మోక్ డిసీజెస్ ఏంటివంటే లైక్ క్యాన్సర్, టీబీ అండ్ లంగ్ డిసీజెస్ ఇవన్నీ కూడా స్మోక్ వల్ల వస్తాయి. ఓకేనా. సో మనము అట్మాస్ఫియర్లో పైకి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. యాజ్ వి గో అప్వర్డ్స్ ద టెంపరేచర్ విల్ డిక్రీజ్. ఓకే. నెక్స్ట్ అట్మాస్ఫియర్ అనేది సోలార్ ఎనర్జీ వల్ల హీట్ అవుతుంది. మనకి అట్మాస్ఫియర్ అనేది సోలార్ ఎనర్జీ వల్ల హీట్ అవుతుంది. మనకి సోలార్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సన్ నుంచి వస్తుంది. ఓకేనా. సో ఇదంతా కూడా మనకి 9th లెసన్ అట్మాస్ఫియర్ అండ్ విండ్. ఓకే. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ద సన్ అండ్ ద ప్లానెట్స్. ఓకేనా. ద సన్ అండ్ ద ప్లానెట్స్. సో సన్ అనేది ఒక బిగ్గెస్ట్ స్టార్. ఇది ఏం ఎమిట్ చేస్తుంది? లైట్ ఇంకా హీట్ ని కాన్స్టాంట్ గా, అంటే ఎప్పటికీ లైట్ ఇంకా హీట్ ని ఎమిట్ చేస్తుంది. ఓకేనా. సన్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది అంటే బిగ్ బర్నింగ్ బాల్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసారు. ఓకేనా. ఏ విధంగా? బిగ్ బర్నింగ్ బాల్ లాగా. ఎట్లా? ఫైర్ తో ఒక బిగ్ బర్నింగ్ బాల్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేసారు. ఓకే. సో మనకి సన్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనకి ఏ సోలార్ ఎనర్జీ అని ఏ ఎనర్జీ అయినా మెయిన్ సోర్స్ ఏంటిది? మనకి సన్. ఓకే. నెక్స్ట్ సన్ అనేది మనకి సన్ రేస్ అనేది ఆల్ డైరెక్షన్స్ లో పాస్ అవుతాయి. ఓకేనా. మనకి సన్ రేస్ అనేది ఆల్ డైరెక్షన్స్ లో పాస్ అవుతాయి. నెక్స్ట్ మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయి. అవునా. అవన్నీ కూడా సన్ చుట్టూ రివాల్వ్ అవుతాయి ఇన్ ఎ పర్టికులర్ పాత్. దాన్ని మనం ఆర్బిట్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో డే అండ్ నైట్స్ మనకి ఎట్లా వస్తాయి అంటే డ్యూ టు రొటేషన్. ఓకేనా. డ్యూ టు రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ మనకి డే అండ్ నైట్స్ అనేవి వస్తాయి. ఓకేనా. సో 1 రొటేషన్ కి ఎర్త్ కి ఎంత హవర్ టైం తీసుకుంటుంది అంటే 24 hours టైం తీసుకుంటుంది 1 రొటేషన్ కంప్లీట్ అవ్వాలంటే. రొటేషన్ అంటే ఏం లేదు, ఎర్త్ తన చుట్టూ తాను తిరిగితే దాన్ని రొటేషన్ అని చెప్పేసి అంటాము. రెవల్యూషన్ అంటేనేమో ఎర్త్ అనేది తన చుట్టూ తాను తిరుగుతూ సన్ చుట్టూ తిరిగే దాన్ని మనము రెవల్యూషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ రెండింటికి కూడా నోట్ చేసుకోండి పాయింట్స్ అన్ని. నెక్స్ట్ మనకి ఉన్న 8 ప్లానెట్స్ ఏంటివంటే ఫస్ట్ వన్ వచ్చేసి మెర్క్యూరీ. ఇది సన్ కి చాలా దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ వీనస్ అండ్ నెక్స్ట్ ఎర్త్. 4th వన్ వచ్చేసి మార్స్. నెక్స్ట్ జూపిటర్. 6th వన్ వచ్చేసి సాటర్న్. 7th వన్ వచ్చేసి యురానస్ అండ్ 8th వన్ వచ్చేసి నెప్ట్యూన్. ఓకేనా. నెక్స్ట్ మూమెంట్స్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఈస్ కాల్డ్ రొటేషన్. ఓకేనా. ఎర్త్ తన చుట్టూ తాను తిరగడమే ఏమంటాము? రొటేషన్. 1 రొటేషన్ కంప్లీట్ కావాలంటే ఎర్త్ కి ఎంత టైం తీసుకుంటుంది? 24 hours టైం తీసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ చెప్పాను కదా రెవల్యూషన్ అంటే ఏంటిదో, ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆల్సో రివాల్వ్స్ అరౌండ్ సన్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. ఓకే. ఈ పాయింట్ అనేది నోట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఏ కాస్మిక్ బాడీ. ఒక కాస్మిక్ బాడీ ఏదైనా ప్లానెట్ చుట్టూ తిరిగితే దాన్ని ఏమంటాం అంటే ఆ కాస్మిక్ బాడీని శాటిలైట్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో మన ఎర్త్ కి ఒక న్యాచురల్ శాటిలైట్ ఏంటి? మూన్. మూన్ అనేది మన ఎర్త్ యొక్క న్యాచురల్ శాటిలైట్. ఓకే. ఇది ఏ విధంగా? ఇట్ రివాల్వ్స్ ఇన్ ఏ ఫిక్స్డ్ సర్కులర్ ఆర్బిట్. మూన్ అనేది ఒక సర్కులర్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతుంది. సో మూన్ కి ఎర్త్ చుట్టూ 1 రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ అంటే 28 days అండ్ టైం తీసుకుంటది. ఓకే. నెక్స్ట్ సో మూన్ యొక్క షేప్ అనేది సన్ నుంచి వచ్చే లైట్ మీద డిపెండ్ అయి ఉంటది. మూన్ ఈ 28 days లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ మనకి కనిపిస్తాయి కదా, ఫుల్ మూన్, హాఫ్ మూన్ అని చెప్పేసి. సో అవన్నీ షేప్స్ కూడా సన్ లైట్ ని అది ఏ విధంగా అయితే అబ్జర్వ్ చేసుకుంటుందో దాని మీద బేస్ చేసుకొని మూన్ యొక్క షేప్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా. సో మూన్ వచ్చేసి నాన్ లూమినియస్ బాడీ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ లూమినియస్ అంటేనేమో లైట్ అనేది తనంతట తానే ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనము లూమినియస్ బాడీ అని చెప్పేసి అంటాం. ఓకే. సో ఈ లూమినియస్ బాడీకి ఎగ్జాంపుల్ ఏంటిదంటే సన్. సన్ అనేది తనంతట తానే లైట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలదు. ఓకేనా. మూన్ అనేది మనకి మూన్ లైట్ ఏ విధంగా అనిపిస్తుంది? సన్ యొక్క లైట్ రేస్ మూన్ మీద పడడం వల్లనే మనకి మూన్ అనేది ఆ వైట్ కలర్ లో కనిపిస్తుంది. అవునా. సో అందుకే మూన్ అనేది తనంతట తాను లైట్ అనేది ప్రొడ్యూస్ చేసుకోలేదు కాబట్టి దాన్ని మనము నాన్ లూమినియస్ బాడీ అంటాం. అండ్ సేమ్ అదే విధంగా ఎర్త్ కూడా నాన్ లూమినియస్ బాడీకి ఒక ఎగ్జాంపుల్. ఓకే. సో ఇదంతా కూడా మనకి 10th లెసన్ లోని అన్ని కూడా ఇంపార్టెంట్ బిట్స్. సో మనకి తెలిసిందే సన్ రైజెస్ ఇన్ ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ వెస్ట్. ఓకే.
సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సో మనకి ఇది అందరికీ కూడా తెలిసిన పాయింట్, రైట్? సో ఇదంతా కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ 11th లెసన్ వచ్చేసి ఏంటి అంటే సేఫ్టీ అండ్ ఫస్ట్ ఎయిడ్. సో ఇక్కడ మనకి సేఫ్టీ మెజర్స్ అంటే ఏవైతే మెజర్స్ మనము యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయడానికి తీసుకుంటామో వాటిని సేఫ్టీ మెజర్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఫైర్ ఎస్టింగర్స్ అనేది ఎందుకు ఫిక్స్ చేస్తారంటే టు అవాయిడ్ ఫైర్ యాక్సిడెంట్స్ వి విల్ యూస్ ఫైర్ ఎస్టింగర్స్. ఓకే, నెక్స్ట్ ద టర్మోస్ ఆర్ వైబ్రేషన్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ నోటెడ్ ఆన్ ఏ రిక్టర్ స్కేల్. ఓకేనా, రిక్టర్ స్కేల్ ద్వారా మనము ఎర్త్ క్వేక్స్ ని నోట్ చేయొచ్చు. సో ఈ రిక్టర్ స్కేల్ పైన ఇంటెన్సిటీ 7 పాయింట్స్ క్రాస్ చేస్తే అప్పుడు ఎర్త్ క్వేక్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు మనము ఏం చేయాలంటే మిర్రర్స్ కి ఇంకా విండోస్ కి దూరంగా ఉండాలి. ఇన్ కేస్ అపార్ట్మెంట్స్ లో ఉంటే మనం లిఫ్ట్ అనేది యూజ్ చేయొద్దు, ఎలక్ట్రిక్ సప్లై అనేది కట్ చేయాలి. నెక్స్ట్, సో ఇండియాలో సివియర్ గా వచ్చిన ఎర్త్ క్వేక్స్ ఎక్కడ అంటే చూద్దాం. లాతూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర ఇన్ 1993. అండ్ నెక్స్ట్ భూజ్ నియర్ కుచ్ ఇన్ గుజరాత్ ఇన్ 2001. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లడ్స్ అంటేనేమో మనకి ఎక్కువగా వాటర్ రావడం అని చెప్పేసి ఫ్లడ్స్ అని చెప్పేసి అంటాం. అంటే వరద నీరు అంటారు కదా, సో అది అన్నట్టు. సో ఫ్లడ్స్ ఎక్కువగా ఎక్కడ వచ్చినాయి అంటే దివిసీమ ఇన్ 1977 అండ్ మహబూబ్ నగర్ అండ్ కర్నూల్ ఇన్ 2009 అండ్ ఇన్ చెన్నై ఇన్ 2015 లో మనకి ఫ్లడ్స్ అనేది ఎక్కువగా వచ్చినాయి. నెక్స్ట్, సో 104 అనేది ఏం చేస్తుంది అంటే మనం 104 కి చేస్తే ఇట్ విజిట్స్ విలేజ్ డైలీ అండ్ కండక్ట్ మెడికల్ టెస్ట్. సో 104 అనేది కొన్ని విలేజెస్ ని డైలీ విజిట్ చేసి మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుంది విలేజ్ లో ఉన్న వాళ్ళకి. అండ్ అదే విధంగా ఫ్రీ మెడికల్ సజెషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, సో మనం ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళని ఫస్ట్ 1 hour లో హాస్పిటల్ కి తీసుకెళ్తే వాళ్ళని మనము వాళ్ళ లైఫ్ అనేది సేవ్ చేయొచ్చు. ఆ ఫస్ట్ 1 hour ని ఏమంటాం అంటే గోల్డెన్ హవర్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ లైఫ్ సేవింగ్ ప్రిన్సిపల్స్ వచ్చేసి మనకి 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ఏంటిదంటే ఎవరైనా పేషెంట్ ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ లో ఉంటే ఆ పేషెంట్ ని మనము కింద పడుకోబెట్టాలి, అంటే బ్యాక్ బోన్ పైన పడుకోబెట్టాలి. అండ్ వీ హ్యావ్ టు లూజ్ ద క్లాత్స్ అండ్ రిమూవ్ బ్లాక్స్ ఇన్ ద ఎయిర్ ప్యాసేజ్. సో ఎయిర్ ప్యాసేజ్ కి మన బ్లాక్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ బెండ్ ద హెడ్ ఏ సైడ్ యాజ్ పర్ ద సిచ్యువేషన్ కి తగ్గట్టుగా హెడ్ అనేది బెండ్ చేయాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ఏంటిదంటే ఆ పర్సన్ యొక్క బ్రీతింగ్ అనేది ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయాలి. నెక్స్ట్, సో ఇన్ కేస్ బ్రీతింగ్ అనేది లేకపోతే మనము ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ పాయిజనింగ్ కానీ యాసిడ్ అటాక్స్ కానీ వామిటింగ్స్ టైంలో మనము ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అనేది ప్రొవైడ్ చేయొద్దు. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి థర్డ్ ప్రిన్సిపల్ హార్ట్ బీట్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఇన్ కేస్ హార్ట్ బీట్ అనేది లేకపోతే మనము చెస్ట్ ని ప్రెస్ చేయాలి మన చేతులతోటి అని చెప్పేసి థర్డ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు 1/2 feet డెప్త్ ఉంటే ఒక పర్సన్ కింద పడిపోతారు, అంటే ఒక పర్సన్ ని తీసుకెళ్లే అంత ఫ్లడ్ ఎప్పుడు ఉంటది 1/2 feet డెప్త్ ఉంటే. నెక్స్ట్ 1 feet డెప్త్ ఫ్లడ్స్ వస్తే వెహికల్స్ అనేవి కూడా కింద పడిపోతాయి. నెక్స్ట్ 2 feet డెప్త్ వస్తే ఏవైతే వెహికల్స్ కింద పడినాయో ఆ వెహికల్స్ ని అది స్వీప్ చేయగలదు, అంటే తీసుకెళ్ళిపోతుంది ఆ ఫ్లడ్స్ వాటర్ తో పాటు. నెక్స్ట్ స్ప్రెయిన్స్ అంటే బెనకడం. సో మనకి ఏదైనా బెనికినప్పుడు ఏం చేయాలంటే దానిపైన ఆయింట్మెంట్ పెట్టి రబ్ చేయొద్దు. ఐస్ ని ఏదైనా థిక్ క్లాత్ లో కానీ పాలిథిన్ కవర్ లో కానీ పెట్టి దాని మీద మనము స్లోగా రబ్ చేయాలి. ఓకేనా, ఐస్ ని కూడా డైరెక్ట్ గా రబ్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ సో బర్న్స్ మనకి ఏదైనా కాలినప్పుడు ఏం చేయాలి అంటే ఏదైనా కాలిన పార్ట్ ఉంటే దాన్ని కోల్డ్ వాటర్ రన్నింగ్ కోల్డ్ వాటర్ లో పెట్టి ఎంతసేపు 15 to 20 minutes రన్నింగ్ కోల్డ్ వాటర్ లో పెట్టాలి. నెక్స్ట్ హెవీ బర్న్స్ అయినాయి అనుకోండి SDR అనేది ఫాలో అవ్వాలి. SDR అంటే స్టాప్ డ్రాప్ అండ్ రోల్. ఓకేనా, సో స్టాప్ డ్రాప్ అండ్ రోల్ అని చెప్పేసి మనము ఎప్పుడు హెవీ బర్న్స్ అయినప్పుడు ఇది అనేది ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్ కన్సెప్షన్ ఆఫ్ పాయిజన్. ఎవరైనా పాయిజన్ తీసుకుంటే వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే పాయిజన్ యొక్క ఇంటెన్సిటీ అని సివియారిటీ అని తగ్గించడానికి మనము ఎక్కువగా వాటర్ అనేది ఇవ్వాలి. ఓకేనా, అండ్ అదే విధంగా ఆ పర్సన్ అనేది అన్కాన్షియస్ కాకుండా మనము చూడాలి. నెక్స్ట్ సో అన్కాన్షియస్ అయినప్పుడు ఏం చేయాలి అని అంటే ఆ పర్సన్ ని వన్ సైడ్ లే చేసి, అంటే వన్ సైడ్ పడుకోబెట్టి చిన్నని పైకి ఇట్లా లేపి హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలి. ఓకేనా, మనము హాస్పిటల్ అన్కాన్షియస్ ఏదైనా పర్సన్ అన్కాన్షియస్ అయితే హాస్పిటల్ కి తీసుకెళ్లే దారిలో మనం ఏం చేయాలి, ఆ పర్సన్ ని వన్ సైడ్ పడుకోబెట్టి చిన్నని పైకి పెట్టాలి. ఓకే, నెక్స్ట్
ఇన్ కేస్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అనేది ఏ విధంగా ఉంటదంటే ఇంటెన్స్ స్వెట్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, నోయాసిస్ ఉంటుంది, చెస్ట్ పెయిన్ ఉంటుంది, అండ్ పిన్ ప్రిక్కింగ్ పెయిన్ అనేది మనం చెస్ట్ పెయిన్ లో ఉంటుంది, అండ్ అదే విధంగా వేరే అదర్ బాడీ పార్ట్స్ లో కూడా పిన్ ప్రిక్కింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ ఉంటే కూడా హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్ ని వాళ్ళని పడుకోనియద్దు, నడవనియద్దు, నిల్చొనివ్వద్దు. ఓకేనా, వాళ్ళని కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ సో మేక్ ఏ పర్సన్ అండ్ ఆస్క్ హిమ్ టు కఫ్ అండ్ టేక్ హిమ్ టు హాస్పిటల్. ఓకేనా, హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్ ని మనము నిల్చోబెట్టద్దు, పడుకోబెట్టద్దు, అండ్ వాక్ నడవనియద్దు. ఆ పర్సన్ ని కూర్చోబెట్టి హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ డాగ్ బైట్ అప్పుడు ఏం చేయాలని అంటే ఎక్కడైతే డాగ్ బైట్ అయిందో అక్కడ సోప్ తోటి వాష్ చేయాలి. నెక్స్ట్ స్నేక్ బైట్స్ అప్పుడు ఏం చేయాలి అంటే ఎక్కడైతే స్నేక్ బైట్ అయిందో ఆ పార్ట్ ని మనము మూవ్ చేయొద్దు, అండ్ ఆ పర్సన్ అన్కాన్షియస్ కాకుండా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటిదంటే యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పారనంటే ఎక్కడైనా స్నేక్ బైట్ కానీ స్కార్పియోన్ అని అంటే తేలు, ఆ రెండు బైట్స్ అయినప్పుడు ఆ పార్ట్ ని మనము టై చేయొద్దు, కట్ చేయొద్దు, సక్ చేయొద్దు. బ్లడ్ ని సక్ చేస్తే ఏంటంటే ఎవరైతే సక్ చేస్తారో ఆ పర్సన్ కి కూడా పాయిజన్ అనేది వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. మనము టై చేస్తే బ్లడ్ సర్క్యులేట్ అవ్వడానికి కూడా కొంచెము బ్లాక్ అయిపోయి ఉంటది. ఓకే, మనము కట్ చేస్తేనేమో ఆ నైఫ్ తోటి కానీ ఏదైనా బ్లేడ్ యూజ్ చేసి కట్ చేస్తే మనకి టెటానస్ అనేది వచ్చేది కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సన్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే ఇక్కడ సిమ్టమ్స్ ఏముంటాయి అని అంటే హై టెంపరేచర్, నోయాసిస్, వామిటింగ్స్ అండ్ సివియర్ హెడేక్ ఉంటుంది. సో అప్పుడు మనము సన్ స్ట్రోక్ అని చెప్పేసి అంటాము. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కువగా సన్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి వెంటనే ఎండ నుంచి వచ్చిన వాళ్ళకి వాటర్ అనేది మనము ఇయ్యద్దు. ఓకే, నెక్స్ట్ సో కెమికల్స్ ఫాలింగ్ ఇన్ మన ఐలో ఎప్పుడైనా ల్యాబ్స్ లో ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు కెమికల్స్ పడితే ఏం చేయాలి అని అంటే ఆ ఐని రన్నింగ్ వాటర్ లో, కూల్ వాటర్ లో పెట్టాలి. ఎన్ని మినిట్స్? 15 to 20 minutes పెట్టాలి. అండ్ అదే విధంగా ఏ ఐలో అయితే పడిందో అటు సైడే మన హెడ్ అనేది బెండ్ చేయాలి. ఎందుకంటే అన్ఎఫెక్టెడ్ ఐకి కూడా ఎఫెక్ట్ కాకుండా ఉండడం కోసము మనము హెడ్ ని ఏ సైడ్ అయితే కెమికల్స్ అనేది ఐలో పడినాయో ఆ సైడ్ మనం హెడ్ ని బెండ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ నోయాసిస్ అంటే వామిటింగ్స్ అయినప్పుడు ఏం చేయాలి అని అంటే లెగ్స్ ని మన బ్రెయిన్ కంటే మన హెడ్ కంటే హై పొజిషన్ లో లేపి లెగ్స్ ని పెట్టాలి. ఎందుకు అని అంటే బ్రెయిన్ అనేది బ్లడ్ ని రిసీవ్ చేసుకుంటుంది. మనకి ఎప్పుడు వస్తుంది అంటే నోయాసిస్ బ్రెయిన్ లోకి బ్లడ్ అనేది రిసీవ్ కాకపోతే మనకి నోయాసిస్ అని చెప్పేసి ఎక్కువగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ సో ఇన్ కేస్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఎప్పుడైతే హార్ట్ అటాక్ కానీ ఎలక్ట్రిక్ షాక్ అప్పుడు కానీ హార్ట్ ఫెయిల్యూర్ అనేది అవుతుంది. సో అప్పుడు ఫస్ట్ ఎయిడ్ అనేది ఏ విధంగా అయ్యాలో దాన్ని ఏమంటాం అంటే సిపిఆర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సిపిఆర్ అంటే ఏంటంటే సి అంటే కార్డియో, పి అంటే పల్మనరీ, ఆర్ అంటే రెసిప్రిటేషన్ అండ్ రీస్టార్ట్. ఓకేనా, సో ఈ సిపిఆర్ అనేది ఏ విధంగా చేయాలి అని అంటే బై ప్రెస్సింగ్ విత్ మన హ్యాండ్స్ తోటి చెస్ట్ కి కింద రిబ్స్ ఎక్కడైతే ఎండ్ అవుతాయో అక్కడ 2 to 3 inches గ్యాప్ తోటి మనము మన హ్యాండ్స్ తోటి ప్రెస్ చేయాలి. ఓకేనా, ఆ హ్యాండ్స్ కూడా స్ట్రైట్ గా పెట్టాలి. నెక్స్ట్ సో ఈ ప్రాసెస్ అనేది మనము 1 minute కి 30 times ప్రెస్ చేస్తూ అండ్ అదే విధంగా ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయాలి. ఇదంతా కూడా 3 sets లో పర్ మినిట్ 3 sets లో ఇదంతా కూడా చేయాలి. అంటే 30 minutes ప్రెస్ చేయాలి అండ్ 2 times ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అనేది ఇవ్వాలి. ఇవన్నీ కూడా మినిట్ కి 3 sets ఆఫ్ చేయాలి. సో ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇచ్చినప్పుడు మనము నాస్ట్రిల్స్ అనేది క్లోజ్ చేయాలి, చిన్నని కొంచెము పైకి ఎత్తాలి. ఓకేనా, నెక్స్ట్ సో ఇక్కడ చెప్పినా కదా thrice in a minute till the heart beats again. ఓకే, నెక్స్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్లీడింగ్ నోస్ అనేది బ్లీడింగ్ అయితే ఏం చేయాలంటే మన హెడ్ ని బ్యాక్ సైడ్ బెండ్ చేయొద్దు, మన హెడ్ ని ఫార్వర్డ్ బెండ్ చేసి మన నోస్ యొక్క సాఫ్ట్ పార్ట్ ని ప్రెస్ చేయండి 10 minutes వరకు. సో బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఎవరికైనా బీపీ ఉందనుకోని వాళ్ళకి బ్లీడింగ్ అవుతే మనము వాళ్ళకి బ్లీడింగ్ అనేది స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. 5 to 10 drops లో వాళ్ళకి బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఫ్రాక్చర్స్ అవుతే ఏం చేయాలి అని అంటే ఆ ఫ్రాక్చర్ అయిన పార్ట్ ని మూవ్ చేయకుండా మనము
హాస్పిటల్కి అనేది తీసుకెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ థ్రోట్లో ఏదైనా బ్లాక్ అనేది ఏమైనా అయిందనుకోండి, సో అది హ్యాండ్ తోటి తీయడానికి ట్రై చేయొద్దు. ఆ పర్సన్ని మనము ఫార్వర్డ్ బెండ్ చేసి బ్యాక్ సైడ్ ఒక 4 to 5 టైమ్స్ హిట్ చేయాలి, కొట్టాలి. అప్పుడు అది బయటికి వస్తుంది. ఇన్ కేస్ అది రాకపోతే స్టమక్ని ప్రెస్ చేసి దగ్గమని చెప్పాలి, కాఫ్ చేయమని చెప్తే సో థ్రోట్లో ఏదైనా బ్లాక్ అయినా కూడా బయటికి వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రిక్ షాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఆ పర్సన్ యొక్క చిన్నని పైకి ఎత్తి రెస్పిరేషన్ అనేది ఇవ్వాలి. ఓకేనా. సో ఎలక్ట్రిక్ షాక్ వల్ల కొన్ని టైమ్స్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది కూడా వస్తుంది. దాన్ని మనము కార్డియక్ అరెస్ట్ అని చెప్పేసి అంటాము. ఆ టైంలో మనము సిపిఆర్ అనేది ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ పెరాలిసిస్ అనేది ఏ విధంగా మనము రికగ్నైజ్ చేయొచ్చు అని అంటే ఆ పర్సన్ యొక్క మౌత్ అనేది క్రాక్డ్ అయి ఉంటుంది, అంటే ఇట్లా సైడ్కి వెళ్ళడం అని చెప్పేసి. అండ్ అనేబుల్ టు స్పీక్ ప్రాపర్గా మాట్లాడలేరు. అండ్ అనేబుల్ టు రైజ్ హీస్ హ్యాండ్స్, సో అతని యొక్క హ్యాండ్ అనేది సరిగ్గా రైజ్ చేయడానికి అతనికి సహకరించదు బాడీ. సో అట్లాంటి సిమ్టమ్స్ వస్తే మనము పెరాలిసిస్ అని చెప్పేసి రికగ్నైజ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇవన్నీ కూడా 5th క్లాస్లోని 11th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ మనకి 12th లెసన్ వచ్చేసి ద హిస్టారిక్ సైట్స్ వనపర్తి ఫోర్ట్. ఓకేనా, వనపర్తి ఫోర్ట్ గురించి. సో మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని ఫోర్ట్స్ గురించి ఇచ్చారు. ఫస్ట్ ఓరుగల్ ఫోర్ట్ వచ్చేసి ఎక్కడ ఉందంటే వరంగల్ డిస్టిక్ లో. ఇది ఎవరు కట్టించారంటే కాకతీయాస్. నెక్స్ట్ గద్వాల్ ఫోర్ట్ వచ్చేసి ఎక్కడ అంటే జోగులాంబ. ఇది ఎవరు కట్టించారంటే సోమనాద్రి. నెక్స్ట్ గోల్కొండ ఫోర్ట్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంది. ఇది ఎవరు కట్టించారంటే కులి కుతుబ్ షాస్ కట్టిస్తారు. రచ్చకొండ వచ్చేసి ఎక్కడ ఉందంటే నల్గొండలో ఉంది. ఇది ఎవరు కట్టిస్తారంటే రేచర్ల సింగమ నాయక కట్టిస్తాడు. దోమగొండ వచ్చేసి ఎక్కడ ఉందంటే కామారెడ్డి డిస్టిక్ లో ఉంది. ఇది ఎవరు కట్టిస్తారంటే కామినేని డైనెస్టీ వాళ్ళు కట్టించారు. సో భువనగిరి ఫోర్ట్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే యాదాద్రిలో ఉంది. సో ఇది ఎవరు కట్టించిందంటే త్రిభువన మల్ల విక్రమాదిత్య కట్టిస్తాడు. ఓకే. నెక్స్ట్ దేవరకొండ వచ్చేసి ఎక్కడ ఉందంటే దేవరకొండ ఫోర్ట్ వచ్చేసి నల్గొండలా ఉంది. ఇది ఎవరు కట్టిస్తారంటే రేచర్ల పద్మనాయక. రేచర్ల సింగమనాయక అండ్ రేచర్ల పద్మనాయక ఇద్దరు కూడా బ్రదర్స్. ఖమ్మం కిలా వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే ఖమ్మంలో. ఇది ఎవరు కట్టించారంటే ఇది కూడా కాకతీయాస్ కట్టిస్తాడు. నెక్స్ట్ మెదక్ కిలా వచ్చేసి మెదక్లో ఉంటుంది. ఇది ఎవరు కట్టించారంటే ప్రతాపరుద్ర కట్టిస్తాడు. నెక్స్ట్ ఫలక్నామా ప్యాలెస్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ లో ఉంది. ఇది ఎవరు కట్టించారంటే సర్ ఇక్వర్ ఇల్ ఉమ్రా అనే అతను కట్టిస్తాడు. ఓకేనా. నెక్స్ట్ రామగిరి కిలా వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అంటే పెద్దపల్లి డిస్టిక్ లో ఉంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వనపర్తిని ఎవరు ఫౌండ్ చేసిండంటే జనుం వీర కృష్ణారెడ్డి అనే అతను వనపర్తిని ఫౌండ్ చేసిండు. ఓకేనా. సో ఇతను ఎక్కడ ఉండి రూల్ చేసిండంటే ఫస్ట్ పాటపల్లిలో ఉండి రూల్ చేసిండు. ఎప్పుడు అంటే 1510 ADలో. తర్వాత అతను ఒక ఫోర్ట్ సుగూర్లో కట్టిండు. సో అతను పాటపల్లి నుంచి సుగూర్కి తన యొక్క రెసిడెన్స్ ని మార్చుకున్నాడు. ఓకేనా. నెక్స్ట్ సో ఈ సుగూర్ ఎస్టేట్ వాళ్ళు ఎవరికి సబార్డినేట్స్ ఉండే వాళ్ళంటే గోల్కొండ సుల్తాన్స్ కి. వీళ్ళు సబార్డినేట్స్ ఉన్న టైంలో గోల్కొండ సుల్తాన్స్ లో ఎవరు ఉండే వాళ్ళంటే అప్పుడు రూల్ చేసే వాళ్ళు సుల్తాన్ కులీ కుతుబ్ షా అనే అతను గోల్కొండ నుంచి రూల్ చేసేవాడు. ఓకే. నెక్స్ట్ క్యాపిటల్స్ ఆఫ్ వనపర్తి. సో క్యాపిటల్స్ అనేవి ఏ విధంగా ఉండేవి, ఎలా చేంజ్ అయినాయో చూద్దాం. సో పాటపల్లి ఉండేది ఫస్ట్, తర్వాత సుగూర్కి చేంజ్ చేసిండ్రు. అది ఎవరు చేంజ్ చేస్తారంటే వనపర్తి ఫౌండర్ జనుం వీర రెడ్డి. నెక్స్ట్ సుగూర్ నుంచి ఎక్కడికి అయిందంటే పెద్ద జనం పేటకు అవుద్ది. నెక్స్ట్ పెద్ద జనం పేట నుంచి కొత్త కోటకు అయింది. నెక్స్ట్ కొత్త కోట నుంచి శ్రీరంగపురం. సో ఈ శ్రీరంగపురం నుంచి నెక్స్ట్ వనపర్తికి ఎవరు చేంజ్ చేసిండ్రు అని అంటే రామకృష్ణరావు అనే అతను శ్రీరంగపురం నుంచి వనపర్తికి ఎప్పుడు అంటే 1807 ADలో క్యాపిటల్ అనేది చేంజ్ చేస్తాడు. ఓకేనా. ఈ పాయింట్ అనేది మీరు నోట్ చేసుకోండి. ఓకే. సో ఈ వనపర్తి స్టేట్స్ రూల్ చేసిన వాళ్ళని ఏమంటామంటే రెడ్డి కింగ్స్ అని చెప్పేసి అనేవాళ్ళు. ఓకే. నెక్స్ట్ సో వీళ్ళంతా కూడా 15 generations రూల్ చేసిండ్రు. ఈ 15 generations లో 17 kings 6 queens ఉండే. సో వాళ్ళ రూలింగ్ టైం వచ్చేసి 1510 AD నుంచి 1948 AD వరకు. సో వీళ్ళు 7 హ్యూజ్ ట్యాంక్స్ ని కట్టించారు. వాటిని ఏమన్నారంటే సప్త సముద్రాలు అని చెప్పేసి అన్నారు. ఇవి చాలా ఇంపార్టెంట్, మీరు అన్ని కూడా గుర్తుంచుకోవాలి. సో ఆ 7 seas ఏంటి అంటే ఫస్ట్ వన్ శంకరా సీ. ఇది ఎక్కడ అంటే కనయాపల్లిలో ఉండేది. నెక్స్ట్ వన్ రంగాసి. ఇది ఎక్కడ అంటే శ్రీరంగపురం. థర్డ్ వన్ వీరాసి. ఇది ఎక్కడ అంటే తాటిపాముల. ఫోర్త్ వన్ మెహబూపాల సి. ఇది ఎక్కడ అంటే పెబ్బెరు. ఫిఫ్త్ వన్ కృష్ణాసి. ఇది ఎక్కడ అంటే సంకిరెడ్డిపల్లి. సిక్స్త్ వన్ గోపాలసి. ఇది ఎక్కడ అంటే వెలటూరు. సెవెంత్ వన్ రామాసి. ఇది ఎక్కడ అంటే
రాయన్పేట్. సో ఇవన్నీ కూడా వీటి యొక్క ప్లేసెస్, ఆ ఒక సీన్ నేమ్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. సో వీటికి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే ఇవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, సో సర్దార్ వల్లభాయ్ పటేల్ అతను ఏం చేసిండంటే ఇండియాలో ఉన్న ఈ స్టేట్స్ అన్నిటిని కూడా ఇండియన్ యూనియన్లోకి మర్జ్ చేసిండు. సో అతను మర్జ్ చేసినప్పుడు లాస్ట్ ఈ స్టేట్ ఏముండదంటే నిజాం ఈ స్టేట్ ఇండియా యూనియన్లో మర్జ్ అవ్వడానికి. నెక్స్ట్, సో ఈ వనపర్తి స్టేట్స్లో రాజరామేశ్వరరావు అనే అతను సరళా సాగర్ని కట్టిస్తాడు. ఈ సరళా సాగర్కి సరళ అనే నేమ్ వాళ్ళ మదర్ నేమ్ యొక్క సరళాదేవి పేరు మీదుగా సరళా సాగర్ అనే నేమ్ ఇచ్చాడు. సో ఈ సరళా సాగర్ వచ్చేసి స్పెషాలిటీ ఏంటి అంటే ఎప్పుడైతే ట్యాంక్ ఫుల్ అవుతుందో అప్పుడు వాటంతటా అవే గేట్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. దీన్నే ఏమంటారంటే సైఫోన్ సిస్టమ్ అంటాం. సో ఈ సైఫోన్ సిస్టమ్ ఏషియాలోని ఫస్ట్ సిస్టమ్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్, సో ఈ రెడ్డి కింగ్స్లో కింగ్ వచ్చేసి బహిరి గోపాలరావు అనే కింగ్. ఇతను శ్రీరంగ నాయక స్వామి టెంపుల్ అనేది కట్టిస్తాడు. ఎక్కడ అంటే శ్రీరంగపురంలో శ్రీరంగ నాయక స్వామి టెంపుల్ ఎవరు కట్టిస్తారు? బహిరి గోపాలరావు కట్టిస్తారు. దీన్ని ఏమన్నారంటే నార్థన్ శ్రీరంగ క్షేత్ర అని చెప్పేసి అన్నాం. ఓకేనా? సో ఇది కట్టించినప్పుడు బహిరి గోపాల తిరుపతి, కంచి ఇంకా శ్రీరంగపట్నంలో ఉన్న టెంపుల్స్ అన్ని కూడా విజిట్ చేసి సో ఆ డిజైన్స్ మీద బేస్ చేసుకొని శ్రీరంగ నాయక స్వామి టెంపుల్ అనేది కట్టిస్తారు. ఓకేనా? సో ఈ రెడ్డి కింగ్స్ వీళ్ళంతా కూడా ఈ ఆర్కిటెక్చర్ కట్టియడానికి జర్మనీ నుంచి మెటీరియల్ ఇంకా జర్మనీ నుంచి మనుషుల్ని తీసుకొచ్చి ఆర్ట్స్ అనేది ఆర్కిటెక్చర్ అనేది చెప్పించారు. ఓకేనా? సో వీళ్ళు మ్యూజిక్, డాన్స్, హ్యాండీక్రాఫ్ట్స్ కి కూడా ఎక్కువగా ఎంకరేజ్ అనేది చేసేవాళ్ళు. ఓకే, సో వీళ్ళ టైంలో స్కాలర్స్ వచ్చేసి ఎవరు ఉండేవాళ్ళంటే సో ఈ బహిరి గోపాలరావుని అష్టభాష కోవిదులు అని చెప్పేసి కూడా అనేవాళ్ళు. ఎందుకంటే ఈయనకి 8 లాంగ్వేజెస్ స్కాలర్ అనేది ఇతనికి 8 లాంగ్వేజెస్ వచ్చు కాబట్టి. నెక్స్ట్, వీళ్ళ టైంలో పోయిట్స్ వచ్చేసి పావురం రంగాచార్యులు. ఇతను ఇంపార్టెంట్. వీళ్ళ టైంలో రెడ్డి కింగ్స్ టైంలో పావురం రంగాచార్యులు అనే అతను చాలా ఇంపార్టెంట్. సో ఇతను హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ రాసిండు. ఇతను లిటరసీ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసిండు. ఎవరితో అంటే తిరుపతి వెంకట కవులతోటి లిటరసీ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసిండు. నెక్స్ట్, కందుకుంట్ల పాపశాస్త్రి. ఈయన ఏం రాసిండంటే బ్రహ్మరాంబిక సంవదం అనేది రాసిండు. నెక్స్ట్, అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ఏం రాసిండంటే శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం అండ్ కావ్య గుచ్చం అనేవి రాసిండు. నెక్స్ట్, సో ఈ వనపర్తి స్టేట్ అనేది 3 parts గా డివైడ్ అయింది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి సుగూరు రీజియన్ అని చెప్పేసి అంటాం. సెకండ్ పార్ట్ ఏమో వనపర్తి రీజియన్. థర్డ్ పార్ట్ ఏమో కేశంపేట్ రీజియన్ చెప్పేసి అంటాం. ఓకేనా? సో వీళ్ళ టైంలో రామకృష్ణరావు టైంలో నిజాం కింగ్ సికిందర్ షా ఏమని పర్మిషన్ ఇచ్చిండంటే రామకృష్ణకి అతను కాయిన్స్ని ఇండిపెండెంట్గా ప్రింట్ చేసుకోవడానికి పర్మిషన్ అనేది ఇచ్చిండు. సో ఈయన ప్రింట్ చేసిన కాయిన్స్ వనపర్తి రీజియన్లోనే కాకుండా నిజాం కింగ్డమ్లో కూడా చెల్లుబాటు అయ్యే విధంగా ఉండేవి. సో వాటిని కాయిన్స్ని ఏమంటాం అంటే సుగూర్ సిక్కాస్ అని చెప్పేసి అంటాం. ఎవరు ప్రింట్ చేసారు సుగూర్ సిక్కాస్? రామకృష్ణరావు ప్రింట్ చేస్తాడు. ఓకేనా? సో నిజాం కింగ్డమ్ని సౌతర్న్ పార్ట్ యొక్క నిజాంని ఈ సుగూర్ రీజియన్ ఆర్మీ వాళ్ళే ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. ఓకేనా? సో ఇదంతా కూడా మనకి 5th క్లాస్ ఈవీఎస్లో ఉన్న 12th లెసన్ వరకు ఇంపార్టెంట్ బిట్స్. ఓకే, నేను నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ 4 లెసన్స్ యొక్క ఇంపార్టెంట్ బిట్స్ అనేది అప్లోడ్ చేస్తా. ఓకేనా? సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.